అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 20. మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగించవలను. రోమా 14:12. మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అనవి రక్షణ యొక్క 5వ 6వ ప్రధానమైన నియమములు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఒక దినమున మనము మృతుల పునరుద్ధానమును పొందుదామని నమ్మవలను. 1 కొరింథీ 15వ అధ్యాయము 50 నుండి 57 వచనాలు. ఎవరైతే ఈ సత్యమును నమ్మరో వారు అజాగ్రత్తగా నుందురు. పునరుద్ధానమును గూర్చి నేను నమ్మునదేమనగా, నా ప్రభువు ఏ విధంగా తిరిగి లేచెనో ఆ విధంగానే ఆయన నా కొరకు తిరిగి రానయ్యున్నాడు. నేను ఆయనను చూసినప్పుడు ఆయనను పోలి యుందును. ఎవరైతే మృతుల పునరుద్ధానమును గురించి నమ్మరో వారు లోక సంబంధులుగా నగుదురు. ప్రభు యొక్క 2వ రాకడ కొరకు సిద్ధపడవలనని కోరిక వారికి ఉండదు. ఆ దినం కొరకు సిద్ధపరచబడట కొరకే ప్రతి ఆదివారమున మనం ప్రభు బలలో పాల్పొందుదుము. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 1 కొరింథీ 11:26. మన నిమిత్తము మరణించిన యేసుక్రీస్తు ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళుటకు, మనకు మహిమా శరీరములను ఇచ్చుటకు మరలా తిరిగి రానయ్యున్నాడని ఆ విధంగా మనం ప్రచురించుదుము. మృతుల పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనము లోక సంబంధమైన మోసముల నుండి రక్షింపబడితిమి. ఈ భూమి మీద మన జీవితం గురించి లెక్క చెప్పుటకు ఒక దినమున మనము దేవుని ఎదుట నిలవబడవలసి వచ్చును. మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. రోమా 14:12. మన మాటలను గురించి, క్రియలను గురించి దేవునికి లెక్క చెప్పవలనని దీని అర్థం. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతులని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచన. నిత్యమైన తీర్పును గురించిన నమ్మకం మనకు కలిగి ఉన్నలా మన మాటల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా నుందుము. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. అనుకొనకుండగానే అనేకసార్లు అర్థం లేని మాటలు మాట్లాడదుము. నిత్యమైన తీర్పునందు నమ్మకం ఉంచువారు తమ ధనమును కానీ, సమయమును కానీ, శక్తిని కానీ వ్యర్థపుచ్చరు. మెలకువగలిగి జీవించుట్లో మనం మిక్కిలి జాగ్రత్తగా ఉండవలను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చెప్పబడిన ప్రాముఖ్యమైన 6 నియమములు కలిసి ఉండును. మనం వాటిని వేరు చేయలేం. నిర్జీవ క్రియల విషయమై నీవు పశ్చాత్తాపడినేలా, దేవునియందు విశ్వాసం ఉంచినేలా, నీటి బాప్తిస్మమునందు హస్త నిక్షేపణయందు సాక్ష్యం ఇచ్చినేలా, మృతుల పునరుద్ధానమునందు నిత్యమైన తీర్పునందు నీ విశ్వాసం ఉంచినేలా నీవు బలమైన పునాది మీదకు వచ్చి ఆత్మీయంగా ఎదగదవు. ప్రైజ్ ది లార్డ్.